ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం వాలేకుమ్, నమస్తే. ఈరోజు నేను మార్ష్ మిలోస్ చేసుకుంటున్నాను. ఆ చేసే ప్రొసీజరు నేను ఎలా చేసుకుంటాను చూడండి. దానికి కావలసిన పదార్థాలు: జెలిటిన్, పంచదార 180 గ్రామ్స్, 180 గ్రామ్స్ తీసుకుంటాను నేను కొలిచి. 180 గ్రామ్స్ షుగర్ దీంట్లో బాండిల్లో వేస్తున్నాను. 2 కప్స్ వాటర్ వేద్దాము. ఇప్పుడు మనం 1 కప్ వేసుకున్నాము. టూ కప్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని పాకం పడతాము. మనం దీంట్లో ఒక జెలటిన్లో 2 స్పూన్లు ఉంచుకొని 50 గ్రాములు వేసేద్దాం. కొంచెం మిగిల్చుకున్నాం అంతే, ఎక్కువ అవుతుంది. అందుకోసం 1 స్పూను 2 స్పూన్లు మిగిల్చుకున్నాము చాలు. దీంట్లో ఈ జెలటిన్ మునుగుతానికి వేడి నీళ్ళు పోసుకోవాలి, తడుపుకోవాలి ఇలాగా జెలటిన్. ఇప్పుడు దీన్ని మనం స్పూన్తో కలుపుతాము. ఈ జెలటిన్ని నేను స్పూన్తో కలుపుతున్నాను. ఇప్పుడు ఇది ఉబ్బుతుంది జెలటిను. ఇప్పుడు వేడి నీళ్ళు పోసి పెట్టాము కదా మనం, ఇది లిక్విడ్ అవుతుంది. మనం అప్పుడు దాకా పాకం చేసుకున్నాము. ఇది లిక్విడ్ అయ్యేదాకా మనం లిక్విడ్ అయ్యేటట్టు మనం నీళ్ళు కొంచెం జెలటిన్ మునిగేటట్టు వేసుకోవాలి, లేకపోతే ఉబ్బుతుంది కాబట్టి జెలటిన్ నీళ్ళు సరిపోవు. ఇప్పుడు మనం దీన్ని మనం గ్యాస్ ఆన్ చేసుకొని పాకం పట్టుకున్నాము. పాకం వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. జెలటిన్ ఉంటలు లేకుండా లోపల బాగా లిక్విడ్ కలిపేసుకోవాలి, లేకపోతే గడ్డలు ఉంటే తర్వాత పాకంలో వేసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. అందుకోసం ఫుల్గా డిజాల్వ్ చేసుకోవాలి. చూడండి, డిజాల్వ్ అయిపోతుంది. స్పూన్తో ఇలా తిప్పేస్తే డిజాల్వ్ అయిపోతుంది. ఇది పాకం వచ్చిన తర్వాత మనం దీన్ని పాకం వేస్తాం. జెలటిన్ ఎసెన్స్ లేక నేను బయట అటు ఇటు తిరుగుతానికి వెళ్తే జెలటిన్ టైట్ అయిపోయింది. ఇది టైట్ అయ్యక ముందు మీరు చేసుకోవాలి. ఇప్పుడు నేను పంచదారలు వేస్తే కరుగుతుంది, కానీ మీకు ముందే చెప్తున్నాను, ఇంత గట్టిగా ఉండకూడదు, పలసగా ఉండాలి. నాకు ఎసెన్స్ లేక ఊరంతా తిరిగినా దొరకలే ఎసెన్స్, స్ట్రాబెర్రీ ఎసెన్స్. అందుకోసం పైనాపిల్ ఎసెన్స్ తీసుకొని వచ్చా. దీన్ని ఐసింగ్ షుగర్ అంటారు. నేను మామూలుగా బజార్లో 100 గ్రాములు ఖరీదు 50 రూపాయలు. దీన్ని ఏం చేయాలంటే కార్న్ఫ్లోరు ఒక 6 స్పూన్లు తీసుకోవాలి, షుగర్ ఒక 4 స్పూన్లు తీసుకొని షుగర్ నూరిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసి దాన్ని మళ్ళీ మెత్తగా చేసుకోవాలి. ఇది ఐసింగ్ షుగర్ అయిపోతుంది. కార్న్ఫ్లోర్ ప్లస్ షుగర్ ఐసింగ్ షుగర్. దీన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ట్రేకి ఇలాగా చల్లుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేస్తాం కదా ఆ పాకం, ఈ ట్రేలో చల్లుకొని పెట్టుకోవాలి వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు తీగ వచ్చింది చూడండి, బాగా లేత తీగ వస్తుంది చూడండి. ఇట్లా తీగ సన్నగా పడతా ఉంది చూడండి, అలా రావాలి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా తీగ వచ్చేసింది కదా, ఇంకా జెలటిన్ కలుపుతున్నాం. ఇప్పుడు నేను జెలటిన్ వేసాను, అంతా నానబెట్టిన జెలటిన్. మళ్ళీ ఈ చక్కెరలో కరిగిపోతుంది జెలటిన్. ఇప్పుడు మనం ఈ జెలటిన్ అంతా కరగబెట్టుకోవాలి. గిన్నె కూడా తుడిసి వేస్తాను. ఈ జెలటిన్ బాగా కథ ఉడుకుతుంది చూడండి, పైకి వస్తుంది పొంగు. ఇంకా మనకు ఉడికింది అనగానే ఆఫ్ చేసేసుకొని మనం చల్లార్చుకోవాలి. ఎక్కువ గట్టి చేసుకోకూడదు, గట్టిగా చేస్తే ఇక బాండిల్లోనే గట్టిగా అయిపోతుంది. దాన్ని బీట్ కూడా చేయాలి. ఇప్పుడు అప్పుడే బీట్ చేస్తే కొంచెం పలసగా ఉండాలి. బీట్ చేస్తాను, చూపిస్తూ ఉంటానండి దాన్ని ఏం ప్రొసీజరో మీకు అంతా తరోగా చూపిస్తాను. జెలటిన్ ఎలా ఉడుకుతుందో చూడండి, పంచదారలో ఇలాగా ఉడకాలి, గట్టిగా అయిపోకూడదు, ఇలాగే ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగే ఉడికించుకున్న తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే గట్టి పడిపోతుంది, మనకి బీట్ చేసుకుంటానికి రాదు. కొంచెం పలసగానే ఉండాలి. ఇప్పుడు నేను కాసేపు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఉడకబెట్టేసుకొని దీన్ని ఆఫ్ చేసుకుంటాను. ఇంకాసేపు ఉడకనిద్దాం, 2 నిమిషాలు.
మనం గ్యాసు ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఈ జెలిటిన్ని మనం వేరే గిన్నెలో దీంట్లో పోసేసుకుందాం. వేరే గిన్నెలో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసేసాను చూడండి. ఇది మనం కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, చల్లగా అవ్వకూడదు, ఒక గోరువెచ్చగా ఉండాలి. అంటే మనం తాకగలిగినంత వెచ్చగా చల్లగా అవ్వాలి. అప్పుడు మనం దీన్ని బీట్ చేద్దాం. అప్పుడు దాకా దీన్ని చల్లనవనిద్దాం. దీంట్లో మనం ఎసెన్స్ వేసుకున్నాము, కలర్ వేసుకున్నాము. ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి, లేకుంటే ఏంది స్ట్రాబెర్రీ వేసుకోండి. నాకు వెనీలా ఎసెన్స్ పాపకి వేస్తే నచ్చలేదు, స్ట్రాబెర్రీ చిక్కలేదు ఊరంతా తిరిగిన. అందుకోసం నేను రోజ్ వాటర్ ఎసెన్స్ వేస్తున్నాను, రోజ్ స్మెల్. ఒక మూత వేసుకుందాము రోజ్ ఎసెన్స్. ఒక మూత రోజ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను, రోజ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని బీట్ చేస్తాను. మనకి ఇలాంటి ఒక బీటర్ ఉండాలి, లేకుంటే మార్ష్మెలోస్ రావు. 300 పవరు చిన్నది నాది, దీనికన్నా పవర్ఫుల్ ఉంటాయి. నాది మాత్రం 300 కన్నా తక్కువ ఉండకూడదు. ఇది 2000కి వచ్చింది నాకు, ప్రిస్టేజ్ది. దీంతో మనం బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే తెల్లగా గుడ్డులాగా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకుంటున్నా. ఇలా బీట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది, కలర్ కూడా కొంతసేపుకి తెల్లగా అవుతుంది. నేను ఫోన్ పెట్టేసి కాసేపు బీట్ చేసి మీకు చూపిస్తాను. కలర్ చేంజెస్ చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాత తెల్లగా ఏకదమ్ క్రీమ్ లాగా వస్తుంది చూడండి. ఇది రిబ్బన్ లాగా ఉండాలి. ఇప్పుడు రిబ్బన్ లాగా అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం ట్రేలు వేసేద్దాం. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇట్లా అంటే మనం కేకుల్లో పూస్తాం కదా, అలాగా రావాలి, రిబ్బన్ లాగా అవ్వాలి. పడాలంటే రిబ్బన్ లాగా. ఇప్పుడు నేను దీన్ని సగం ట్రేలు వేసుకొని సగం దీంట్లో పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో సగం బ్యాటరు పోస్తాను, సగం బ్యాటర్కి కలర్ పూస్తాను. ఇప్పుడు నేను సగం బ్యాటర్ వేసుకుంటాను. దీంట్లో థిక్గా ఉంచండి, తొందర చేసేయాలి, మళ్ళీ పేరుకుంటుంది అది. పడతా ఉంచండి ఇలాగా. ఇప్పుడు నేను సగం బ్యాటరు దీన్ని కలర్ కలుపుకుంటాను. తొందరగా చేయాలి, మనం 2 మనుషులు ఉండాలి దీనికి చేసుకోవాలంటే. ఇప్పుడు ఇది తొందరగా పేరుకుంటుంది. నేను ఇలా చేసి సగం బ్యాటర్లో కలర్ కలుపుతాను, మళ్ళీ టైం దొరకదు. నేను సగం బ్యాటరీకి కలర్ కలిపేసాను. ఇప్పుడు దీంట్లో ట్రేలో లేయర్ వేస్తాను. ఈసారి మార్ష్మెలోస్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ప్రొసీజర్ మాత్రం అంతా ఒక్కటే, కానీ కొంచెం ఏదో అయింది. ఎక్కువ సేపు
అయింది అనుకుంటా, అందుకోసం స్ప్రెడ్ చేస్తానికి రాలే. ఇప్పుడు ఇలాగా ఉంటుంది మార్ష్మిలో అంటే డబల్ కలర్స్ రావాలి. ఇలా సాగుతూ ఉంటుంది. ఇది సాగుతూ ఉంటే దీన్ని కార్న్ఫ్లోరు చక్కెర ఉంది కదా, ఐసింగ్ షుగర్, అది వేసి మనం ముక్కలు చేసుకోవాలి. ఈరోజు మాత్రం నాకు కుదరలేదు, నేను మామూలు షార్ట్స్లో వేసున్నాను. ఆ రోజు చాలా బాగా కుదిరింది. దాంట్లో చూడండి ప్రొసీజర్ మాత్రం ఇదే. అంతా ఇలాగా డబల్ వేసుకొని తొందరగా చేసుకోవాలి. కానీ ఇద్దరు మనుషులు ఉండాలి. నేను ఒంటరిదాన్ని అయిపోయాను, అందుకోసం నాకు కొంచెం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మీరు మాత్రం ప్రొసీజర్ అంతా ఇదే, కానీ తొందరగా లిక్విడ్ ఉన్నప్పుడే బీట్ చేసుకోవాలి. అది కొంచెం ఇదైంది, అందుకోసం మీకు కోసి చూపిస్తాను. ఇలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఏమో బాగానే స్ప్రెడ్ అయింది, సెకండ్ లేయర్ ఏమో లేట్ అయింది. కొంచెం అయ్యేటప్పటికి పేరుకొని పోయింది, తొందరగా సాలిడ్ అయిపోయింది. ప్రొసీజర్ మాత్రం అంతా ఇదే, కొంచెం చూస్తానికి ఆ సైడు బాగాలేదు. ఈ ప్రొసీజర్ దీంట్లో ఉంది కాబట్టి మీకు ఎప్పుడన్నా మళ్ళీ నేను కొత్తగా చేసి ఇంకోసారి వేస్తాను. ఈ మార్ష్మిలోస్ ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. డబుల్ కలరు కొంచెం తక్కువ ఉడికినట్టుంది, కొంచెం పాకం తక్కువలాగా ఉంది, అందుకోసం కొంచెం లిక్విడ్ అయిపోయినాయి. నేను నా కష్టానికి ఫలితం రాలేదు, ఏం చెప్పాలి మీకు. ఇంకా నేను నా కష్టానికి ఫలితం లేదు, కానీ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఇంకేం చెప్పమంటారు మిమ్మల్ని. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు నా కేకు ఫ్లాప్ అయిపోయింది.